కడపలో మే 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడు వేదిక కోసం టీడీపీ నేతలు స్థల అన్వేషణ చేపట్టారు. నగర శివారులోని 3 ప్రాంతాలలో గుర్తించిన స్థలాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి సవిత పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో మెజారిటీ స్థానాలకు కైవసం చోటు చేసుకోవడం ఇక్కడ మహానాడు నిర్వహణకు ఒక కారణమని పల్లా చెప్పారు. తీసుకెళ్లి జాతీయ అధ్యక్షుల వారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు దృష్టిలో పెడతామండి. వారు మళ్ళీ ఇక్కడ టెక్నికల్ టీంలు పంపించి ఇది ఎంతవరకు సాధ్య అసాధ్యాలను చూసుకొని మరి ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందులో చాలా చురుగ్గా మా నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటేనే ఈ దేశంలో సుమారు 1200 పార్టీలు ఉన్నాయి. క్రమం తప్పకుండా అన్ని ఏదైతే రూల్స్ ఉన్నాయో రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ మాదిరిగా పార్టీని నడిపిస్తున్నటువంటిది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి నాయకులను తయారు చేసి ఈ రాష్ట్రానికి అందించే పార్టీగా చరిత్రలో నిలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంటే పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కడపలోని ఎప్పుడు కూడా భారీ మీటింగ్ పెట్టలేదు. ఎక్కువ మంది సీనియర్ నాయకుల యొక్క ఆలోచన మేరకే కడపలో పెట్టాలి, ఈసారి పెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచన రావడం, దాన్ని మా జాతీయ అధ్యక్షులు వారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు అందరూ కూడా ఈ ఆలోచన బాగుంది. ఇక్కడ కష్టమైనప్పటికీ కూడా, ఎందుకంటే మండు టెంట్లు మేలో అంటే 45 degrees ఉంటుంది, అయినప్పటికీ కూడా ఇక్కడ ఈసారి మాకు చాలా ఆదరించారు కూడా. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ప్రజలు తెలుగుదేశంకి వైపు చూస్తున్నారు అనడానికి 2024 ఎలక్షన్ ఒక నిదర్శనం. 10లో 7 సీట్లు కూడా మేము గెలుచుకున్నాం ఉమ్మడి జిల్లాలో. కనుక ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షలు కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముమ్మాటికి అండి, నేను అందుకే అన్నాను, ఈ దేశంలో 1200 పార్టీలు ఉన్నాయి. మెంబర్షిప్ తీసుకోవడంలో కానీ టైం మాదిరిగా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మీరు చూసుకొని 43 సంవత్సరాల నుంచి కూడా మహానాడు నిర్వహించడంలో కానీ, మెంబర్షిప్ డ్రైవ్ కావచ్చు, కార్యవర్గాలు స్థాపించడంలో కావచ్చు, అకౌంట్స్ విషయంలో కావచ్చు, ఎప్పుడు కూడా ఈ దేశంలో ఏ పార్టీ చేయనట్టు విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అది మీరు ఎప్పుడు కూడా చూసుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మహానాడు ఎప్పుడు కూడా అండి 27, 28, 29. అయితే గత 2 సంవత్సరాలుగా మేము చేస్తుంది ఏంటంటే 27, 28 మేము ప్లేనరీ పెట్టుకుంటాం, 29 భారీ బహిరంగ సభ పెట్టుకుంటాం అని చెప్పి తెలియజేస్తున్నాం. మాకు అన్ని ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే సీఎం గారికి ప్రత్యేకంగా రేపు మహానాడు జరుగుతుంది కదా, మీ సమక్షంలోనే అన్ని చెప్తారని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని ఆల్రెడీ మా జిల్లా ఎమ్మెల్యేలు అందరం పోయి అసెంబ్లీ సందర్భంగా అడిగాం. ఈ జిల్లాలో మహానాడు సందర్భంగా ఈ జిల్లా కానుకీయాలని అడిగాం. మీరే ఆలోచించి చెప్పన్నారు. తప్పకుండా మహానాడులో ముఖ్యమంత్రి గారు కడప జిల్లాకు ఒక మంచి ప్రకటన చేస్తారని విశ్వాసం మాకుంది. ఈ 3 ప్రాంగణాలను తీసుకెళ్లి జాతీయ